ఈ డెమో చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ఏ వాటర్ తాగుతున్నారో ఫస్ట్ ఆ వాటర్ తీసుకొని ఇక్కడ పెట్టండి. అలానే మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మ్యాక్సిమం ఏం చేస్తారంటే టాటా వాటర్ కానీ టాటా కాపర్ అయినా పర్వాలేదు, బిస్లరీలు ఇప్పుడు టీడీఎస్ కొంచెం పెంచారు. సో ఇది వాటర్ తీసుకెళ్ళండి. అలానే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ కూల్ డ్రింక్ బాటిల్ క్యారీ చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూల్ డ్రింక్ ఉందని అడగద్దు. అలానే ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదు. ఇప్పుడు మనం చేయబోయే టెస్ట్లకి ఏంటంటే కూలింగ్ వాటర్ వాడకూడదండి ఈ టెస్ట్కి. అలానే మీరు ఏదైతే మీరు అయానియా నుంచి వాటర్ పట్టుకెళ్తారో ఆ వాటర్ని మీరు పట్టుకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా పైనుంచి ఒక వాటర్ వస్తుంది, కింద నుంచి ఒక వాటర్ వస్తుంది. పైనుంచి వచ్చే వాటర్ ఇలాంటి హోస్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా ఇలా క్రాస్గా పెట్టి ఇలా దూరంగా పెట్టి పట్టొద్దు, గుడగొడ సౌండ్ రావద్దు. ఇలా దగ్గరగా పెట్టి స్లోగా ఇలా నింపి మొత్తం వాటర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్యాప్ పెట్టండి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ బాటిల్ ఓపెన్ చేసి నేను వాటర్ తాగాలంటే నా షర్ట్ మీద పడాలి కొద్ది వాటర్, అంటే నిండుగా ఎట్లా ఫుల్గా పట్టాలి. గ్యాప్ ఉంటే గాలి కూడా లోపలికి వెళ్ళి ఆక్సిడైజేషన్ జరుగుతుంది, వాటర్ కూడా మారిపోతుంది. ఇది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వాటర్ పట్టుకొని తాగడానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. డివైస్ దగ్గర ఉన్నప్పుడు ఫ్రెష్గా పట్టి తాగండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేసేటప్పుడు ఫుల్గా నింపుకొని బాటిల్ క్యాప్ క్లోజ్డ్గా టైట్గా పెట్టాలి. వాటర్ ఓపెన్ చేసిన తర్వాత 2 టైమ్స్లోనే కంప్లీట్ చేసేయాలి. అండ్ ఇప్పటిదాకా మనకు ఉన్న లక్కీయెస్ట్ ఏంటి అంటే క్యూర్సెల్లో మన డెమోకి ఓన్లీ క్యూర్సెల్ ప్యాకెట్ ఉంటే చాలు. బట్ ఇక్కడ మాత్రం ఓఆర్పి మిషన్, టీడీఎస్ మిషన్, పిహెచ్ డ్రాప్స్, టీ బ్యాగ్, గ్రీన్ శాచెట్, జీలకర్ర, పసుపు ఇవి కంపల్సరీ డెమోకి. అంటే కుకింగ్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది అవతల వాళ్ళకి ఆయన అంటే దృష్టి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెమో అంటే ఇంపార్టెంట్ డెమో ఓఆర్పి మిషన్, అది 16,000 ఉంటుంది ఆ మిషన్. అది మనం డెమోకి కొనాలి. తీసుకుంటే బెస్ట్. ఒక ఇంకా మాకు కొన్ని వేరే రకాలు కూడా ఉన్నాయి కానీ బెస్ట్ అంటే పిన్ పాయింట్ కంపెనీ. దీనిలో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో మనకు ఒక రీడింగ్ కనబడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా 160 ఉంది సార్, ప్లస్ ఓఆర్పి 160 ఉంది. అంటే ఇంకా ప్యూర్ కాదు ఇది, ఇంకా ప్యూర్ కూడా దొరుకుతుంది మనకి. ఇప్పుడు తీసుకొచ్చి నేను నార్మల్ మనం తాగే రెగ్యులర్ వాటర్లో పెట్టినప్పుడు ఒక రీడింగ్ కనబడుతుంది. రీడింగ్ చూడండి అందరూ. ప్లస్ ఉందా మైనస్ ఉందా అది కూడా చెప్పాలి. 189, 190, 191, 192 ప్లస్ ఉందంటే దాని ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉంది. ఓకే, ప్లస్ ఉంది అంటే మనకి ఎక్కడ కనిపిస్తుందండి? ప్లస్ 100 నుంచి 200 లోపు ఉంది. ఇప్పుడు ఒకసారి కూల్ డ్రింక్ చూద్దాం. చాలా మంది కూల్ డ్రింక్ ప్రియులు ఉన్నారు కదా. 200 పెరుగుతుందండి, వస్తుందండి. 300 కాదండి, 400, 500 కూడా చూపిస్తుంది. యాక్చువల్గా ఓఆర్పి మిషన్ రోజు వాడితే అది పనితనం ఎక్కువ చూపిస్తుంది. మనం 1 ఇయర్ అయింది కదా పక్కన పెట్టేసి. కూలింగ్ లో పెట్టినప్పుడు కొంచెం తక్కువ చూపిస్తుంది, అయినా 300 దాకా చూపిస్తుంది సుమారుగా. ఇప్పుడు ఒకసారి మనం అయనైజ్డ్ వాటర్ చూద్దాం. కూల్ వాడకూడదండి, ఆ డివైస్ పనిచేయదు. కూల్ అది సెన్సార్. కూల్ కానీ సూపర్ హీట్ కానీ వాళ్ళ ఇంట్లో పట్టుకొచ్చానండి, నిండుగానే పట్టుకొచ్చాను. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకా టీడీఎస్ కంట్రోలర్ పెట్టలేదు, అందుకని వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. అయినా సరే మన డెమోకే కదా అని తీసుకొచ్చాను. మీకు జస్ట్ డెమో చూపిస్తాను. మళ్ళీ నేను రేపు జూమ్ డెమో అప్పుడు నేను లైవ్లో వాటర్ పెట్టి మీకు మళ్ళీ మైనస్ వరకు చూపిస్తాను. ఎంత వస్తే ఇప్పుడు మనందరికి యాక్సెప్ట్ చేద్దాం. మైనస్లో కనిపిస్తే చాలండి, గుడ్ ఫర్ హెల్త్. ప్లస్లోకి వచ్చేసింది, తగ్గుతుంది చూడండి. ఇంకా తగ్గదు. ఓకే, ఇంకోటి పైకి వస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంది సార్. ఓకే చూడండి సార్, మైనస్ లోకి వచ్చింది. జనరల్ మనం పట్టగానే చూస్తే -200, -300, -400, 500, -800 కూడా వస్తుంది. ఒక్కసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ టైం అయనైజ్డ్ వాటర్లో చూడండి. దీన్ని చూడండి, రీడింగ్ చూడండి సార్, పెద్దగా చెప్పండి. -132 గ్రౌండ్ క్లాప్స్. ఈ మైనస్ ఉండడం వల్ల ఎన్ని రకాల వాటర్ తీసుకొచ్చినా ఒకవేళ కంగన్ ఫిష్ నుండి కంగన్ వాటర్ తీస్తే తప్ప అన్ని ప్లస్లోనే వస్తాయండి. వాళ్ళు తాగే రెగ్యులర్ వాటర్, ఆర్ఓ వాటర్, లేదంటే మున్సిపల్ వాటర్, ట్యాప్ వాటర్, గ్రౌండ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఏ కూల్ డ్రింక్ అయినా అన్ని కూడా ప్లస్లోనే వస్తాయి. ప్లస్లో ఉందంటే అర్థం ఏంటి? మరి మైనస్ లో ఉందంటే మైనస్ లో జనరల్గా ఏమొస్తుందంటే మనం
గ్రీన్ టీ, విటమిన్ సి అండ్ గ్రీన్ టీ ఇది -100 అలా ఉంటుందండి. గ్రీన్ టీ కూడా ఒకటి తీసుకున్నప్పుడు కాదు, ఒక 4 ప్యాకెట్స్ వేసి దానిలో చెక్ చేసినప్పుడు మాత్రమే -100 వస్తుంది. అట్లనే 4 తాగారు ఎసిడిక్ మళ్ళీ యాసిడ్స్ ఇది అవుతుంది. ఒక ప్యాకెట్ వరకే మనకు అంటే సి విటమిన్ ఎప్పుడు కూడా లిమిటేషన్లో తీసుకోవాలి. మోర్ దెన్ హాఫ్ చెక్క కంటే ఎక్కువ మీరు తీసుకున్నారంటే అది కూడా ఎసిడిటీ. లెమన్ టీ ఏదైనా సరే సార్ అంటే -ORP కనిపించదు, ప్లస్ అయితే తక్కువ ఉంటుంది. దట్స్ ఇట్. అలానే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిన డాక్టర్స్ ఒమేగా 369 టాబ్లెట్స్ వస్తారు. దానిలో ఎంత ఉందంటే -200. మన క్యూర్సెల్ లో ఉంది కదా ఒమేగా 3 క్లాప్స్. అంటే 2 ప్లస్లోకి వచ్చాం మనం, ఆ 2 మైనస్లోకి వచ్చాం. ఇది రెండు మైనస్. కరోనా ప్లస్ మంచిదా మైనస్ మంచిదా? అయోనియా నుంచి తీసిన వాటర్ ఎంత ఉంటుందంటే మినిమం -400 500 స్పాట్ లో పట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇంట్లో తాగేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ రోజు పట్టుకొని రేపు తాగొద్దు, ఎప్పుడెప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకొని తాగాలి. ఇంట్లో క్యాప్ తీసి పెట్టొద్దు. బయటకు వచ్చినప్పుడు ఫుల్ బిందెల్లో బకెట్ లో పట్టొద్దు, బిందెల్లో పట్టేసి కుండల్లో పట్టేసి అవి తాగుతాను చల్లగా చేసుకున్నాను. అసలు అదే 90 degrees వద్ద పలచన చేస్తే ఎంత పలచన అవుతుందో అంత అవుతుంది వెయిట్ చేయడం వల్ల. నేను చెప్పినాక అప్పుడు అడగాను, నేను ఇంకా పూర్తి కాలేదు. సో వాటర్ పట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే దీని దగ్గర తీసుకొచ్చి పట్టాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు వాటర్ అప్పుడు ఫ్రెష్ వాటర్ తాగాలి. ఈ వాటర్ పట్టుకొని బిందెల్లో కానీ కొండల్లో కానీ పోసుకొని వాడవద్దు. మీరు వాటర్ కూడా బాటిల్స్ వాడాలి. బాటిల్ కూడా ఎలా అంటే మ్యాక్సిమం గాజు బాటిల్స్. అసలు ఫస్ట్ నెంబర్ 1 అంటే పింగాని, సెకండ్ వచ్చేసి గాజు, తర్వాత కావాలంటే ఇలాంటి బాటిల్స్ లేదా మనం టప్పర్ వేర్ బాటిల్స్ ఇలాంటివి వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ రీయూజ్ చేయొద్దు. కాపర్ వాడద్దు. కాపర్ కూడా మళ్ళీ దాంతో ఎలక్ట్రాన్స్తో రియాక్షన్ అవుతుంది. బోర్ వాటర్ కాదండి, దీనికి ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇందా మీకు ఆర్ఓ కూడా ఒక విషయం చెప్పాను. అంటే ఇన్ని విషయాలు చెప్తే కన్ఫ్యూజ్ అవుతుందని నేను కొన్ని చెప్పుకుంటూ వస్తాను. ఇందా మనం ఆర్ఓ గురించి మాట్లాడినప్పుడు కంగండి మనం డివైస్కి ఇవ్వాలి, అయోనియా డివైస్కి ఇవ్వాలంటే TDS 100 నుంచి 150 మెయింటైన్ చేయాలి. 100 నుంచి 150 ఉన్న వాటర్ మాత్రమే ఇవ్వాలి. బోర్ వాటర్ డైరెక్ట్గా తీసుకొచ్చి మనం ఫిట్ చేయకూడదు. బోర్ వాటర్లో 800 900 ఉంటే అంత TDS వాటర్ మన బాడీ తట్టుకోలేదు. హై ఆల్కలైన్ అవ్వడం వల్ల బ్రెయిన్ అంతా డిమ్గా ఉండటం, కడుపు అంతా ఉప్పరంగా అవడం, ఇంకా రకరకాల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ TDS ఉన్న వాటర్ తాగకూడదు. 100 to 150. అది మీరు RO సిస్టమ్ మీరు ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే రేపు కంపెనీ వాళ్ళు మరి ఏం చెప్తారో చూస్తాను. మీరు వచ్చేసరికి వాళ్ళు రెడీ చేసుకుని ఉంటే వచ్చి ఇన్స్టలేషన్ చేసి ఎలా వాడాలి అంటే మీకు చెప్తారు దానిలో ఎన్ని రకాల వాటర్స్ ఉన్నాయనేవి. సో ఇది వాటర్కి సంబంధించి ఇప్పుడు దీన్ని వేడి చేసుకొని తాగొద్దు డైరెక్ట్. మరి ఇలాంటి చలికాలం అయితే తప్ప కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగొచ్చు. అలానే బాగా సమ్మర్ అయినప్పుడు ఒక పావు గంట కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ కూల్ వాటర్ తాగకూడదు. ఇప్పుడు ఈ మిషన్ కొంచెం అటు ఇటు అవడానికి కూడా కారణం ఏంటంటే ఈ వాటర్ కూలే ఉన్నాయి. సార్ వాళ్ళ ఇంట్లో తెచ్చిందో చూడండి, అసలు ఎంత కూల్ ఉందంటే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చిన బాటిల్లా ఉంది. వెదర్ అలా ఉంది. రైట్, ఓకే. సో అందుకని మనం వేడి నీళ్ళు వద్దు, చన్నీళ్ళు వద్దు, మీడియంగా మనం ఎప్పుడు వాటర్ అప్పుడు తాగొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇంకోటి ఈ చార్ట్లో? అదే సార్, RO వాటర్ ఆల్రెడీ మనం ప్లాంట్ పైన ప్యూరిఫికేషన్ పెట్టింటాం ట్యాంక్కి, ఆ వాటర్ నుంచి దీనికి కనెక్ట్ చేయాలి. అదే చెప్తుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ మీ ఇంట్లో RO ఉంటేనే TDS అడ్జస్ట్ చేయించుకోండి. ఒకవేళ ఇప్పుడు దాకా మీ ఇంట్లో RO లేదనుకోండి, ఫస్ట్ ఒక కొత్త RO ఇన్స్టలేషన్ చేసుకొని దానిలో TDS 150 మెయింటైన్ చేసుకోవాలి. 150 పెట్టుకొని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. వెరీ గుడ్, మీ ఇష్టం. దాని సర్వీస్ అంతా మనమే చూసుకోవాలి, కంపెనీ చూడదండి. కంపెనీ గ్యారంటీ ఇచ్చేది దేనికంటే అయోనియా గ్యారంటీ అంతే తప్ప RO గ్యారంటీ కాదు. ROలో ఫిల్టర్లు మార్చుకోవాలి, మీరే మార్చుకోవాలి. ROలో ఏదైనా మోటార్ పోయింది మీరే ఇచ్చుకోవాలి. RO వాటర్ రావట్లేదు, టెక్నీషియన్ తీసుకోవాల్సింది మీరే. అది కంపెనీ వాళ్ళకి సంబంధం లేదు. ఇంతకుముందు మేము ఇచ్చిన 2000 డివైస్లు కూడా RO అనేది వాళ్ళ ఓన్ మెయింటెనెన్స్. కొంతమంది సార్ బ్రాండ్ పెట్టుకుంటారు, ఇంకొక లోకల్ మేడ్ పెట్టుకుంటారు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే అండి, అది మెయింటెనెన్స్ మాత్రం మనం చూసుకోవాలి. కెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. కెంట్లో కూడా అడ్జస్ట్ చేస్తారు TDS అడ్జస్ట్ అంటే మన ఇష్టం అండి. ఇదే పెట్టుకోమని మనకు చెప్పడానికి లేదు. మా సజెషన్ అంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒక 10,000 అలా ఉంటుందండి. లోకల్ మేడ్ ROలో టెక్నీషియన్ తీసుకొస్తాడు, ఇన్స్టలేషన్ చేసి ఇన్స్టలేషన్ ఛార్జ్ అండ్ RO మోటారు SMPS అన్నీ కలిపి 16,000 తీసుకునేవాడు మన టెక్నీషియన్. అవన్నీ అట్లా మ్యాక్సిమం అది అలా పెట్టించడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ROలో ప్రాబ్లం వచ్చినా సార్ని ఎవరు ఫోన్ చేస్తారు, సార్ మాకు వాటర్ రావట్లేదు సార్ అంటారు. ఆ వాటర్ రావడానికి నేనేం చేయలేను, కానీ మళ్ళీ ఆ టెక్నీషియన్ ఎక్కడో ఉంటాడు. అందుకని మ్యాక్సిమం ఏ ఊర్లో టెక్నీషియన్స్ ఆ ఊర్లో అప్పచెప్పడం మంచిది. ROs వాళ్ళు చూసుకుంటారు, అప్పుడు మీకు ఎక్కువ ఫోన్స్ రావు.
అంటే కంపెనీ ఏముంటుంది, దీనికి ఏదైనా మెయింటెనెన్స్ అవసరం అయితే చూస్తానంటే అయోనియాకి సంబంధించి ఏదైనా ఉంటే చూస్తారే తప్ప ఆర్ఓ కాదు సార్. అవి మనం మార్చుకోవాల్సింది. దీనిలో మెయింటెనెన్స్ రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు సార్. దీని లోపల 2 ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ 2 ఫిల్టర్స్ ఎలా పనిచేస్తే ఎప్పుడు మార్చుకోవాలనేది నేను నెక్స్ట్ జూమ్ ఇంకా అక్కడ రాలేదు కదా, ఇక్కడ అడగండి, అక్కడ పోవద్దు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు మరి ప్లస్ వాటర్ తాగితే ఏంటి, మైనస్ వాటర్ తాగితే ఏంటి అని చూస్తే, ఇప్పుడు మనం రెగ్యులర్ తాగే వాటర్లో ఎంత ఉంటుందండి ప్లస్ ఓఆర్పి అంటే సుమారు 230 నుంచి 280 ఉంటుంది. సపోజ్ మీరు 1 లీటర్ వాటర్ తాగారంటే మీకు ఒక 100-1000 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి అంతే. అవి మన బాడీకి సరిపోవు. 1 మిల్లీ మైక్రో సెకండ్లో 1,00,000 ఫ్రీ రాడికల్స్ మన బాడీలో జనరేట్ అవుతున్నప్పుడు మనకు 100-1000 వచ్చి మనకి ఏం ఉపయోగం లేదు. అదే మీరు మైనస్లో ఉన్న వాటర్ తాగారు, ఇప్పుడు నేను 9 సార్ వాటిలో తెచ్చిన కూడా -190 వరకు వచ్చింది సుమారుగా. అంటే ఎన్ని వచ్చినట్టు ఇది ఎంత ఫిగర్? 1 lakh sir, 1 lakh free, 1 lakh మిలియన్స్, ట్రిలియన్స్, 1000 crores. 1000 crores. అదే మనం -426 వచ్చింది అనుకోండి, లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి వస్తాయి. సో అందుకే ఈ వాటర్ తాగడం వల్ల ఎందుకు అంటే మనకి ఫుడ్ ద్వారా వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనకు కొంత తెలుసు, కానీ వాటర్లోనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా వస్తుంటుందో మీకు చెప్పాను. H+ ఏం చేస్తుందంటే ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసుకొచ్చి ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసేదే ఇక్కడ ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్. క్లియర్ అండి? దీనికి ఇంకో చార్ట్ ఉంది అడిషనల్గా ఎన్ని ఫ్రూట్స్కి ఈక్వల్ ఏంటది ఇంకో పీపీటీలో పంపిస్తాను. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. అంటే జనరల్గా మీరు మళ్ళీ ఒకసారి ఓవరీ చేస్తున్నాను, నార్మల్ వాటర్లో కానీ ఆర్ఓ వాటర్లో కానీ కూల్ డ్రింక్లో కానీ ప్లస్ ఓఆర్పి వస్తుంది, అది ఆక్సిడేషన్ అయింది, మన హెల్త్కి మంచిది కాదు. అదే మనం అయోనియా వాటర్లో చూసినప్పుడు ఏమవుతుందంటే దీనిలో -ఓఆర్పి వస్తుంది. దీని ద్వారా లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి రావడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇందా మనం చూసుకున్న హెల్తీగా ఉండే హార్ట్, కిడ్నీ, అలానే బ్రెయిన్, ఇమ్యూని సిస్టమ్, బ్లడ్ వెల్స్, మల్టీ ఆర్గాన్స్, ఐస్ ఇవన్నీ దెబ్బతినకుండా కాపాడేదే అయోనియా వాటర్. క్లియర్ అండి? ఫస్ట్ ప్రాపర్టీ కంప్లీటెడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. నెక్స్ట్ రెండో ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. మనందరం కూడా ఆల్కలైన్ వాటర్ అని ఎందుకు పిలుస్తున్నాం?